కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. వెంకన్న గుడి ఏ ఊర్లో ఉన్నా అక్కడికి సంపద పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాంటి గుడిలోనే ఓ ఉద్యోగి చేతిబాటం చూపాడు. హుండీలో బంగారాన్ని కాజేశాడు. కోస్తా తిరుమలగా చిన్న తిరుమలగా పేరుగాంచినటువంటి ద్వారకా తిరుమలలో దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంతకీ దొంగతనం ఎలా జరిగింది? వెంకన్న కొలువైన స్థానంలో సీసీ కెమెరాల సాక్షిగా ఎలా దొంగలించాడు? ఎలా పట్టుబట్టాడు? ఇక ప్రతి ఒక్క ఘట్టం సినీ పక్కిలో జరిగింది. ఈ ఘటనపై ఆశ్చర్యపోయే విషయాలు ఇప్పుడు మీకోసం. దేవుడు కొలువైన చోటు, వెంకన్న నిలిచిన చోటు, సనాతులకు పవిత్రమైన చోటు. అలాంటి దేవుని హుండీలో బంగారం కాజేశాడు ఓ దుండగుడు. తాజాగా ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానంలో హుండీల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఎప్పటిలాగే భక్తులు సమర్పించిన నగదు, బంగారం లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ప్రమోద కళ్యాణ మండపంలో ఉదయం నుంచి కొనసాగుతుంది. ఆ ప్రక్రియలో పాల్గొన్న ఓ సేవకుడు బంగారం దొంగిలించాడు. ఈ ఘటన ఆలయంలో కలకలం రేపింది. హుండీల లెక్కింపు సమయంలో అనుమానాస్పదంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. దీంతో అతనిపై సిబ్బంది దృష్టి పడింది. కదలికలు గమనించి తనిఖీ చేశారు. దీంతో హుండీలో బంగారం దొంగిలించినట్టుగా బయటపడింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తణుకు మండలం సోరంపూడి గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు ఈ చోరీకి పాల్పడ్డాడు. 59 గ్రాముల 700 మిల్లీగ్రాముల బంగారం దొంగిలించినట్టుగా అధికారులు వెల్లడించారు. చోరీ చేసిన బంగారం టాయిలెట్లో దాచిపెట్టినట్టు తెలిపారు. ఆలయ హోంగార్డ్ బంగారం రికవరీ చేశారన్నారు. ఈ ఘటన మొత్తం దేవస్థానంలో సీసీ కెమెరాలు స్పష్టంగా రికార్డు చేసినట్టుగా తెలిపారు అధికారులు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించిన అనంతరం సురేష్ చోరీకి పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. హుండీ లెక్కింపు ప్రక్రియలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం భక్తుల్లో ఆందోళనకు దారితీస్తుంది. దేవస్థానం అధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీసులకు అప్పగించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆలయానికి భక్తులు విశ్వాసంతో సమర్పించే కానుకలకు భద్రత విషయంలో ఎలాంటి లోపం లేకుండా చర్యలు తీసుకుంటామని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.